వరలక్ష్మి వ్రతం చేసేది మా మమ్మీ. పొద్దున లేపేది నన్ను. 6 గంటలకు లేపింది. దేనికి? గుడ్డుమాల కప్పురు పోయి పువ్వులు తీసుకురా బేట అని. ఎప్పుడు ప్రతి పండుగకి ఇంతే, ప్రతి పండుగకి ఇంతే. 6 గంటలకు లేవాలి, గుడ్డుమాల కప్పురు రావాలి. ఇక ఇట్లా పువ్వులు, అరిటాకులు ఇవన్నీ తేవాలి. ఏంటండి ఇది? ఏంటి దౌర్జన్యం? సర్లే, 6 గంటలకు వచ్చిన 7:40కి పోతున్నా బయటికి. మాస్క్ పెట్టుకొని ఇంటికి పోదాం ఇక. బాయ్ బాయ్. డర్టీ ఫెలో చూడండి స్వామి, డర్టీ ఫెలో. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. స్వామి హైట్ ప్రాబ్లం, ఇది దీని మీద ఎక్కినా కూడా అందది. ఏం చేస్తాడు చెప్పండి? తీసేసి ఇట్లనే గలీజ్ అంటే పొద్దున 6 గంటలకు లేచి గుడ్డిమాల కప్పురు పోతే తెలుస్తుంది. పొద్దున లేచి గుడ్డిమాల కప్పురు పోతే తెలుస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఇవే తగ్గించుకుంటే మంచిది. సారీ, అప్పుడప్పుడు ఇట్లా చేస్తా, ఏమనుకోకండి. పిచ్చండి ఇది. మీరు కూడా మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తున్నట్టయితే లైక్ చేయండి. ఊకలింగ్ ఉన్నావుగా, పెద్ద నువ్వే ఊకినట్టు చేస్తున్నావు. ఇట్లా నమ్మిననుకో స్వామి మాటలు అంతే. ఇక అనుకుంటే స్వామి ఎంతగానో పని చేస్తాను. నథింగ్. ఇగో సగం మొత్తం చేసినాక వచ్చి కలుపుతుంది. తెలుసు మమ్మీ, పులిహోర ఎవరు చేసిరే? నువ్వే చేసినావా? ఈమె ఖాళీ కలపడం, తినడం అంతే కదా. ఆల్రెడీ అగో నోట్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి. ఇష్టం మమ్మీ? ఎందుకు సామ్య ఇంతనా? సెన్స్ ఉందా? సెన్స్లెస్ పీపుల్ బార్న్ ఇన్ హోమ్. ఫస్ట్ పులిహోర, నెక్స్ట్ ఏం సామె? అన్నీ అయిపోయినాయా? చెప్పు సార్, ఈరోజు ఏమేమి వండింది చెప్పు మమ్మీ. ఇంకేం వండలేదు, శనగలు అయినాయి, పులిహోర అయినాయి, అంతే. ఇంకేం కాలేదు. వడ అవుతుంది గాయస్. అన్ని మిక్సీలో వేసింది. ఏంది బయట గుడిమాల పోయి వచ్చి పోయిరా, నువ్వు పోయిరా. నువ్వు పోతే ఫస్ట్ అగో కిందనే తగ్గిపోతావు. టైర్లు అన్ని తొక్కకుండా పోతే నేను. బయట పని, ఇంట్లో పని కూడా చేయాలి. సరే ఓకే. సామె కోసం పులిహోర కలుపుతుంది కదా, లైక్ వేసుకోండి. పొద్దు నుంచి ఇది 1 2 3rd టైం నేను, 4th టైమో థర్డ్ టైమో కిందికి రావడం. నా బాధలు పక్కన ఎవరైనా చూస్తున్నారు లేదా అని చూస్తున్నా. మూడోసారి కిందికి వస్తున్నాడు పని చేయడానికే. ఏందో దేవుడు నాలాంటి వాళ్ళకి ఎందుకు ఇన్ని కష్టాలు. ఇట్లా నా కన్నులు ఎవరు కనిపించదని ఇట్లా అద్దాలు పెట్టుకుంటున్నా. ఇంకో పని, ఇప్పుడు పాల ప్యాకెట్ దేనికి అవుతున్నా.
అఖిల్ జాక్సన్ అండ్ పాల పాకెట్, నెవర్ ఎండింగ్ స్టోరీ. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? స్వామి పని చేస్తుంటే హాయ్ బీన్స్. అగో నువ్వు కూడా హెల్ప్ చేస్తున్నావా? అగ్గ అగ్గ అగ్గ. అరే ఏం హెల్ప్ చేస్తున్నావు బేన్స్ చెప్పు నువ్వు. స్వామి వర్కింగ్ వెరీ సిన్సియర్లీ టుడే అని అనుకోకండి. డిస్టర్బ్ చేయకు. నేను హాయ్ చెప్పు కెమెరాకి. పెట్టొచ్చుగా మనం. సౌమ్య కష్టాలు ఎన్ని గంటలు పెట్టుకున్నాము పని స్టార్ట్ ఈరోజు? 6 గంటలు స్టార్ట్ అవుతుంది. టైం ఎంత అవుతుంది తెలిసి? ఇప్పుడు 12 అవుతుంది. తినాలే పండుకోవాలి, తినాలే పండుకోవాలి, అదే మీటింగ్. గాయస్ చూసిరా గాయస్ అసలు ఎట్లుంటది? ఎవరి పండుగ ఎవరు పని చేస్తారు ఏందో నాకు అర్థం కూడా అవుతలేవు. అట్లుంటది మనతో. నేను చూపి ఏమని చేస్తున్నావు నీ పని? అసలు కెమెరా పట్టుకొని తిరుగుతున్నావు ఆడీడ. నీ పని మంచిగా ఉంది. నువ్వే చెప్పాలి నా గురించి. చేసే 1/2 కిలో పని. 1/2 కిలో ఇది 1/2 కిలో చూపి. ఏది నువ్వు ఇది చేసి మళ్ళీ పోయి పండుకుంటావు. అంతేగా అంతేగా. ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయి రోజు. మళ్ళీ చెప్పు చెప్పు. ఇంపార్టెంట్ మీటింగ్స్. మమ్మీని చూపి అంటుంది. చెప్పు మమ్మీ. కడగాల ఇప్పుడే మన ఇంటికి ఒక పని అంకుల్ వచ్చిండే. అంకుల్ ఇది కడుగు కడుగు. చూసారా సార్ డబుల్ యాక్షన్. బయటికి పంపించే నంబర్ 5. 5వ సారి ఇట్లా బయటికి వస్తున్నాయి కానీ ఈసారి మమ్మీ పూలదండదేమన్నా, ఇంకా ఒక కొబ్బరికాయ కూడా. రెయిన్ కోట్ వేసుకొని మరీ పంపిస్తుందని అంటే, అదే రెయిన్ కోట్ వేయించింది మరీ, సారీ మై మిస్టేక్, రెయిన్ కోట్ వేయించి మరీ నన్ను బయటికి పంపిస్తుందంటే డెడికేషన్ అర్థం చేసుకోండి. మా మమ్మీది, నాది కాదు. నేనంటే వాడు వండుకొని ఉన్నా అని లే పోయి కొబ్బరికాయ తీస్తారా పో అంటుంది. ఇప్పుడు ఇందాక పాల ప్యాకెట్ అయితే ఇప్పుడు కొబ్బరికాయ, తర్వాత ఏందో కొబ్బరికాయ, దాంతోపాటు పూలదండ కూడా. అమ్మో లేకపోతే 2 సార్లు రావాల్సి వస్తుంది. కమెంట్ చేయండి సాడ్ ఫర్ యూ అఖిల్ అని. చూడండి వర్షం ఎంతగానో పడుతుంది. వామ్మో. 6వసారి బయటికి పోవడం జరుగుతుంది. మమ్మీకి నెత్తిలా పువ్వులు లేవంట. పోయి 2 మూరల పువ్వులు పట్టుకొని రమ్మంట. ఎందుకు ఎందుకు నేనే ఎందుకు పొద్దున్న నుంచి. ఓకే బాయ్. హాయ్ గాయ్స్, నేను రెడీ అయిపోయినా. చాలా పద్ధతిగా బ్యూటిఫుల్గా నేను రెడీ అయిపోయినా అనమాట. ఇంకా చూపిస్తారండి.
టిరిన్ 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 టిరిన్. అయ్యో పోయింది అక్కడ పడిపోయింది కింద పువ్వులు. మమ్మీ నీ అవుట్ఫిట్ చూపి. ఇంకా వాళ్ళే వద్దా ఇప్పుడే అయినా కూడా చూసుకోండి అవుట్ఫిట్. అగ్గి అవుట్ఫిట్ చూపి. ఇంకా కాలే నాది కూడా. నాది కూడా పొద్దున్న పని చేసి పనులు లాగానే ఉన్నాయి ఇంట్లో అయితే. నేను నా అవుట్ఫిట్ పనులు లాగానే ఉన్నాయి ఇంట్లో అయితే. నేను నా అవుట్ఫిట్ పాయింట్ బాగుంది. అమ్మగారు పని ఏంది అమ్మగారు? నెక్స్ట్ పని ట్రై అంటే చెయ్యి. ఇక మమ్మీ ఏమో పట్టుకొచ్చింది ఆన్లైన్ లో చూసి, నాకేమో పెట్టడానికి వస్తుంది. ఒకటి పెట్టినా ఇట్లా కాదట. అరే ఇట్లనే నేనేం నేను రెడీ అయిపోయినా, నాదేం పని లేదు. మనం ఉత్తగానే పోయి అనూప్ని లేపుదాం. అనూప్ మమ్మీ పూజ చేసింది పండుకోదన్నది. లవ్వు లవ్వు అనూప్ లవ్. పోనాడు. భూకంపం వచ్చినా సునామీ వచ్చినా పండుకోవాలి. మా ఇంట్లో బెంజాను అక్కడిక్కడ తిరుగుతుందేమో కానీ అనూప్ అయితే అస్సలు తిరుగుతలే. బెంజీ చూపిస్తా. ఈ కాలంలో పెట్టిన ఆర్డర్ పోయిన సంవత్సరం పెట్టిన. పోయిన సంవత్సరం కూడా సేవలు ఉంటాయా ఇప్పుడు? ఉంటే స్వామి ఇగో ఇలా రాదా ఇట్లా ఇగో ఇట్లా సగం అట్ట సగం ఇట్లా పెట్టాడు నువ్వు అయితే. గట్టిగా ఉంది అసలు. టైం ఎంత? టైం 1:35. మేము ఎప్పుడు స్టార్ట్ చేసినాం? మమ్మీ ఎప్పుడు స్టార్ట్ చేసినాం? మార్నింగ్ 7 నుంచి స్టార్ట్ చేస్తే 1:35. చలో గాయ్స్, ఇట్స్ మీ కనిపిస్తున్నా. ఇక్కడ సౌమ్య చూడండి ఫ్యాన్ పెట్టుకొని ఏమేమో చేస్తుంది. మమ్మీ పని చేస్తుంది. అందరు పని చేస్తుంటే నేనేం చేసినా చెప్పుకోండి. అన్నం తిన్నా, నా పని నేను చేసుకున్నా. చూపించిన ఇందాక తిన్నావు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చెప్తా. బ్రేక్ఫాస్ట్ 2 పూరీలు అంతే, 4 పూరీలు కాదు. 2 పూరి. ఎన్ని గంటలకు తిన్నాం? 9 o'clock, 8 o'clock, 7 o'clock. నీ మొగ్గానికి నువ్వు 7 o'clockకి లేచినావా అసలు? నేను పూరి తిని షుగర్స్ 3 hours కూడా కాలే. అప్పుడే ఆకలి అయింది, అప్పుడే తిన్నావు. అది కూడా పండుకొని లేచి. ఇవన్నీ టెంప్టింగ్ ఉన్నాయి కానీ ఇవన్నీ తినొద్దు, ఎందుకంటే నేను డైట్లో ఉన్నా. పూరి డైటే మా జిమ్ కోచ్ చెప్పిండు. కానీ ఇది మ్యాజిక్ పాప్స్ అంట. హలో మమ్మీ కిలో మమ్మీ అగో కింద చెడ్డవాడేసి పడేకి పెట్టి ఇప్పుడే నువ్వే చూసినా పెట్టినా మళ్ళీ జరుగుతే నేను పెట్టేస్తా. చిట్టిడా అంటుంది, చిట్టిడా. ప్రమోషన్ అయిపోతుంది మ్యాజిక్ పాప్స్. మా బెంజి చూడండి, మా బెంజికి అయితే ఏం పని లేదు. వీళ్ళు ఏమో చేస్తున్నారు, ఆడిడా తిరుగుతుంది. దీని కూడా ఒక బట్టలే వద్దా? అవు నువ్వు వేసుకో ఫస్ట్ బట్టలు. మమ్మీ అది ఏం పండుగ? మమ్మీకే తెలియదు, శ్రావణం అంటుంది. ఇది ఎక్స్పైరీ డేట్ అయిపోయిందా? ఏంది వస్తలేదు? మమ్మీ అగరబత్తి అడిగిన ఇస్తున్నా. పోయింది అగరబత్తి. మరి మ్యాజిక్ పాప్స్ అంటే ఏందనుకున్నావు? బాగున్నాయా? ఇంత పడ్డాను నా నోట్ల. నోరు ఖరాబ్. ఇప్పుడు నా కోచ్ తిడతాడు. నేను చూపిమని చెప్పలే. ముట్టి అంటే మళ్ళీ నేను ముట్టి అంటే పని రాదు. చెప్తాను. ఇప్పుడు ఏం అనొద్దు అంట. ఏమనొద్దు. మమ్మీ చూస్తున్నావా? అక్కడికి గాలి వస్తుంది. అవును బజ్జే అనుకో ఫ్యాన్ బజ్జే. ఫ్యాన్ బంద్ చేయాలా? సో గాయ్స్ ఫ్యాన్ ఎట్లా బంద్ చేయాలో చూపిస్తావు.
మీ ఇంట్లో స్విచ్ ఉంటుందేమో గాయస్, మా ఇంట్లో రిమోట్ ఉంటుంది. ఇక రిమోట్ వస్తే ఇది ఆఫ్ అవుతుంది చూడు. ఇప్పుడు ఆఫ్గా అగో అట్లా ఫేక్. ఇది ఫేక్ ఉంది గాయస్, మా ఇంట్లో ఫ్యాన్ బంద్ అవుతుంది. ఏంది నేను ఫ్యాన్ బంద్ చేయమని చెప్పింది ఈ ఫ్యాన్. అవునా, నేను ఆ ఫ్యాన్ అనుకున్నా. నేను చాలా ఎక్కువ థింక్ చేసేస్తా అన్నీ. సో మా బెన్స్ చూడండి, బెన్స్ దా మనం ఆడుకుందాం. గాయస్ మా అపార్ట్మెంట్ ఏడుందో చూపిస్తావు మీకు. ఇది మా అడ్రస్. ఇక మీకు ఇంత హింట్ ఇచ్చిన చూడండి, ఇంత హింట్ ఇచ్చిన మా ఇల్లు ఏడుందో. ఇంకా మీకు మీరే హంట్ చేయండి, హౌస్ హంట్. బిల్డింగ్ చూపించిన ఇగో ఇక్కడ మా ఇంటి పక్కన ఈ బిల్డింగ్లని చూడండి. మమ్మీ డెకరేషన్ ఎంత మంచిగా చేసింది. సారీ మమ్మీ కాదు, నువ్వు సోమి పేరు తీయ ప్లీజ్. బ్లాగ్ ఎట్లనే ఉంటుంది. గీ గీ నో చక్కెర, పెరుగు. అది టెస్ట్ చేసి మీకు తెలుసు. నెయ్యి తేనె అన్నీనా? నెయ్యి లేదు, చక్కెర వేస్తా. కనిపిస్తుంది మొత్తం వేసినా. నెయ్యి తింటావా? అన్నో పో. ఏమే తేనె.